క్యారెట్ కొన్నాము రైట్ చెట్లు మా వాళ్ళు క్యారెట్ వీడియో తీసి నవ్వుతుర్రు. చెట్టు పైన కొత్తిమీర ఫ్రీ వచ్చింది అంటారు. టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. రాస్బెర్రీ, ట్రాపికల్ మ్యాంగో, బ్లూబెర్రీ బ్లిస్ ఇవన్నీ డెమో పెట్టిర్రు. ఏమైనా కావాలంటే మనం తీసుకోవచ్చు. కాస్ట్ ఊటీలో రూమ్ తీసుకొని ఇప్పుడే ఫ్రెష్ అయినాం. రూమ్ బాగుంది. మేక్ మై ట్రిప్లో బుక్ చేసినాం. రూమ్లకేని వ్యూ అయితే చాలా మంచిగా ఉంది. గ్రౌండ్ కూడా ఉంది ముంగట. బొటానికల్ గార్డెన్కి వచ్చినాం ఊటీలో. 100 రూపీస్ ఉంది. చిన్నపిల్లలకి అయితే 50. లోపల పోయినాక చూపిస్తాం. మళ్ళీ లోపల రాగానే చెట్లు, కొండలు ఉన్నాయి. మంచిగా ఉంది. చిన్నపిల్లలు వచ్చారు ఇప్పుడే. గ్లాస్ హౌస్ అని ఉంది. ఇలా పువ్వులు నాటినాయి. లోపల చూద్దాం. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే పెట్టారు. బాగుంది. ఈ పార్క్లో వీటినైతే మంచిగా బొమ్మల షేప్లో కట్ చేసిర్రు. ఐస్, నోస్ బాగున్నాయి. మంచిగా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంది. చెట్ల కింద కూర్చోవచ్చు. నీట్నెస్ మంచిగా మెయింటైన్ చేస్తుంది అనుకోవచ్చు. రొటీన్ హైదరాబాద్లో కూడా ఉంటాయి పార్క్స్, కానీ ఇక్కడ పొల్యూషన్ తక్కువ ఉంది. పెద్ద పెద్ద చెట్లు, చలి పెడుతుంది, ఎండ కొడుతుంది. అదొకటి స్పెషల్ ఇక్కడ ఊటీలో. ఇక్కడ వ్యూ అయితే బాగుంది. నీట్గా గ్రీనరీ, గార్డెన్. ఇక్కడ ఇండియా మ్యాప్ అయితే మంచిగా ట్రీస్తోని పెంచారు. అన్ని స్టేట్స్ నేమ్స్ రాసి పెట్టారు. పక్కనే చూసే ఫాజిల్ ట్రీట్ అంటారు. పాత చెట్టు. చెట్లు 100 years ప్లస్ ఉన్నట్టున్నాయి ఇక్కడ. డిఫరెంట్ ట్రీస్ ఉన్నాయి అంతే. పెద్దగా యూనిక్ అయితే ఏం లేదు. వెదర్ బాగుంది. బొటానికల్ గార్డెన్ అయిపోయింది. రూమ్ దగ్గర పోయి నెక్స్ట్ ఏడికి పోతున్నాం. హైయెస్ట్ పీక్ ఇన్ తమిళనాడు అంట. ఇక్కడ వ్యూ అయితే బాగున్నాయి. ఇది మార్కెట్. ఈ నైట్ ఎక్స్ప్లోర్ గుర్రం పోతుంది. నైట్ ఎక్స్ప్లోర్ చేస్తాం ఈ మార్కెట్. ఇప్పుడు నెక్స్ట్ హైయెస్ట్ పీక్కి వెళ్ళి అక్కడ స్టార్ట్ చేద్దాం మన నెక్స్ట్ వ్లాగ్. తెలంగాణ వెహికల్ ఉంది. ద మినీ వ్యాన్ మాట్లాడుకొని వచ్చాను. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం సూపర్ ఉంది అసలు. మెల్లమెల్లగా
ఫాగ్ వచ్చేస్తుంది. చాక్లెట్ ఫ్యాక్టరీ, టీ ఫ్యాక్టరీ కనిపిస్తుంది కదా, మనం అక్కడికి వెళ్తున్నాం. హైయెస్ట్ పీక్ అక్కడికి వెళ్ళి ఇవాళ క్లోజ్ చేస్తాం ఊటీలో. హిల్స్ ఎక్కుతుంటే వ్యూ మాత్రం సూపర్ ఉంది అసలు. ఇదే పీక్ ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. హైయెస్ట్ పీక్. రోడ్ మాత్రం అద్భుతంగా వస్తుంది, అమేజింగ్. చెట్లు మాత్రం మినిమం 100 years ఉన్నట్టున్నాయి ఇక్కడ, చాలా పెద్దగా ఉన్నాయి హైట్. ఎండ ఈ చెట్ల మధ్యలో నుంచి వస్తుంది, సూపర్ ఉంది అసలు. రోడ్లు మాత్రం డేంజర్ ఉంది. వెదర్ మాత్రం చల్లగా ఉంది. వ్యూ అయితే సూపర్ ఉంది అసలు. ఇల్లు ఎక్కుతున్నాము, పై నుంచి ఇంకా మంచిగా అనిపిస్తుంది. పైనకి ఎక్కినాక చూపిస్తాను. ఇక్కడ మస్తు కార్లు అయితే ఉన్నాయి హైయెస్ట్ పీక్ దగ్గర. కార్ పార్క్ చేసి మనం వ్యూ పాయింట్కి వెళ్ళిపోవాలి. దొడ్డపేట పీక్ వ్యూ పాయింట్కి వచ్చినాం. ఆడికి మధ్యలో షాపింగ్ చేసి మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ చేసినాం. ఇప్పుడు వ్యూ పాయింట్ ఎట్లుందో చూపిస్తా. ఈ నుంచి మ్యాక్సిమం ఊటీ టౌన్ కనిపిస్తుంది. వ్యూ ఊటీ టౌన్ మొత్తం ఫాగ్ వచ్చింది, సూపర్ ఉంది అసలు. ఫాగ్ వచ్చి సూర్యుడు సన్ మంచి క్లౌడ్స్లో కవర్ అయిపోయింది, సూపర్ ఉంది అసలు. టవర్ ఉంది, ఇంకా టవర్ మీకు ఎక్కినాక ఎట్లుందో చూపిస్తా. పీక్ పాయింట్కి వచ్చేసినాము. వ్యూ మాత్రం సూపర్ ఉంది. ఇక్కడ ఫాగ్ వస్తుంది, ఊటీ మొత్తం కనిపిస్తుంది. ఈ టవర్ మీద నుంచి వ్యూ మాత్రం సూపర్ ఉంది అసలు. మంచుకి మొత్తం కనిపిస్తలేదు. ఇటు సైడ్ కూడా సూపర్ ఉంది, మంచు వస్తుంది. ఇటు నుంచి వచ్చినాం మనం. సూపర్ ఉంది అసలు. ఇది ఇంకో సైడ్ వ్యూ. ఈ టవర్ కిందకి దిగినాక వ్యూ. ఇప్పుడు పీక్ వ్యూ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీకి ఇంకా టీ ప్లాంట్కి వెళ్ళిపోతాం. నుంచి వెళ్ళిపోదాం ఇక. ఇక్కడ చెన్నై ఇంకా పీనట్ తీసుకున్నాం. బేల్పూరి స్టైల్లో చేస్తారు, బాగుంది. తిన్నీకైతే బాగుంది. మా వాళ్ళు తలిగిస్తారు. ఇప్పుడే కారడ పెట్టేసి ఇటు వచ్చినాం. ఇక్కడ టీ గార్డెన్ ఉందంటే అట్లా లోపల పోమని చూస్తున్నాం. వ్యూ మాత్రం సూపర్ ఉంది. అటు ఎండ కొడుతుంది, సైడ్ నీడ మబ్బులు కప్పేసినాయి. చెట్లు సూపర్ ఉంది. టీ పార్క్ వచ్చినాం. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోనికి జారబడాలు కూడా ఉన్నాయి. ఇంతకుముందు పోయిన పార్క్ కంటే ఇక్కడ జర పెద్దగా ఉన్నాయి చెట్లు. ఇక్కడ కూర్చోనికి మంచిగా ఉంది. చెట్లు జర పెద్దగా ఉన్నాయి ఆడికి. ఇక్కడ పాలీ హౌస్ ఉన్నాయి. ఆడ ఇల్లు మంచిగా అన్ని పార్కుల కాడ పార్కింగ్ టికెట్ వేస్తారు, ఎంట్రీ టికెట్ వేస్తారు. మళ్ళీ ఇవన్నీ అమ్మి పైసలు వస్తాయి. మంచిగా ఉంది. టీ పార్క్ ఇప్పుడే అయిపోయింది. ఫోటోలు తీయాలంతే. ఇక్కడ ఏమి పెద్ద ఏం చూసానికి ఏమి ఉండదు. ఫోటోలు తీయాలి,
చలి పెడుతుంటుంది. గేమ్స్ ఉన్నాయి, చిన్నపిల్లలు వస్తే జారుబండలు అవి ఉన్నాయి, జారుబండలు ఆడాలి చిన్నపిల్లలు వస్తే. చెప్పిన చెట్టు ఉంది పెద్దది. వెదర్ మాత్రం, నేచర్ మాత్రం మంచి ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. వెదర్ కూల్ ఉంది. సైడ్ ఎండ కొడుతుంది అదంతా. ఇక్కడ నీడు ఉన్నది, స్పెషల్ ఆఫ్ ఊటీ. ఇక్కడ మొత్తం మౌంటైన్స్ అడ్డం ఉన్నాయి, నీడు వచ్చింది. అటు సైడ్ మౌంటైన్స్ అడ్డం లేవు, ఎండ కొడుతుంది అంటే అందరు. ఇప్పటిదాకా మనం ఇదే రోడ్లో వచ్చినాం, ఇటు నుంచి వచ్చినాం. ఆడ క్రికెట్ ఆడుతారు పిల్లలు, మస్తు అనిపిస్తుంది ఈ నుంచి. ఇప్పుడే చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చినాం. బెంచ్ మార్క్ చాక్లెట్ ఫ్యాక్టరీ అంటే ఇది. లోపలికి వెళ్దాం. లోపల చాక్లెట్ ఎట్లా తయారవుతుందో మొత్తం ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ. ఫస్ట్ బీన్స్ ఇన్ వేస్తారు, చాక్లెట్ బీన్స్. ఇవన్నీ మిషన్స్ క్రష్ చేసి బాల్ మిల్ మెషిన్ ప్రాసెస్ ఫర్ చాక్లెట్ ఈస్ కరెంట్లీ అండర్ వే. ఇవన్నీ మిషనరీ Thank you for your continued support and for being a part of our benchmark journey. From the cocoa farms to the final product, Benchmark Chocolate Factory ensures excellence in every bite. ఫైనల్గా చాక్లెట్స్ వెళ్తున్నాయి. డార్క్ చాక్లెట్స్, నార్మల్ స్వీట్ చాక్లెట్స్. Where our journey begins at the lush cocoa farms. In these tropical plantations, cocoa trees flourish under the canopy of taller shade trees. చాక్లెట్ ఫ్యాక్టరీ అయిపోయింది. టీ ఫ్యాక్టరీకి వచ్చినాం. ఇక్కడ ఆకులు ఎండబెట్టిరు, టీ లీవ్స్. ఇలా లోపల ప్రాసెస్ నడుస్తుంది. టీ పౌడర్ ఎట్లా తయారవుతుందో అటు నుంచి మొత్తం క్లియర్గా చూపిస్తాం. మొత్తం ఎండబెట్టినాక క్రష్ అయ్యి ఇక్కడ టీ పౌడర్ పడుతుంది. లోపల అంతా మెషినరీ ఉంది, కింద ఫిల్టర్ ఉంది. టీ ఫ్యాక్టరీ ఆకులన్నీ ఎండబెట్టినాక ప్రాసెస్ నడుస్తుంది. మెషినరీ ఉంది. లీవ్స్ అన్ని డ్రై చేసి మెషిన్ ద్వారా అక్కడ పంపిస్తారు. అక్కడ మెషిన్తో చిన్న చేస్తారు. దాంట్లో చిన్న ఇక్కడ పోయి లాస్ట్కి టీ పౌడర్ వస్తుంది. ఈ బెల్ట్ ద్వారా కిందికి పోతుంది. నేను ఇంతకుముందు చూపించిన దగ్గరికి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రాసెస్. ఇక్కడ ఫోటోగ్రఫీ స్టాండ్ అవుతుంది. ఐ లవ్ టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ అని బెంచ్ మార్క్ కంపెనీ వాళ్ళు తయారు చేస్తుంటారు. ఈ నుంచి మళ్ళా వ్యూ పాయింట్ ఉంది. ఏ నుంచి చూసినా మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. కెమెరాలో అంత కనిపిస్తలేదు కానీ నిజంగా ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది. మా వాళ్ళు వెయిట్ చేస్తారు, వెళ్ళిపోదాం పదా. ఇప్పుడు షాపింగ్ దాంట్లోకి పోదాం. షాపింగ్ దాంట్లో చూపిస్తాం మళ్ళీ. ఇక్కడ టీ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఇలా తయారు చేసిన టీ పౌడర్తో. టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుందో. మా టేస్ట్ చేసిన ఎట్లుందిరా? ఇంట్లో చాయ్ లెక్కనే ఉందంట. అంటే ఇంట్లో కూడా ఈ చాయ్ అయిపోతేనే వస్తుంది అనుకో, వేరే వేరే డబ్బాల ప్యాకేజ్ వస్తుంది. చాయ్ ఎట్లుందిరా పిల్లలు? చాక్పత్తా గ్రీన్ టీ అయితే షాపింగ్ చేసినాం. చాక్పత్తా ఎట్లయినా అయిపోతుంది కానీ గ్రీన్ టీ అయిపోతుందో డౌట్. ఇది గ్రీన్ టీ ప్యాకెట్. ఇది 250 grams తీసుకున్నాం. ప్లెయిన్ చాక్పత్తా 1/2 kg 2 తీసుకున్నాం. ఇప్పుడు చాక్లెట్ షాప్కి వచ్చినాం. ఇక్కడ చాక్లెట్స్ అయితే అమ్ముతారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. రాస్బెర్రీ, ట్రాపికల్ మ్యాంగో, బ్లూబెర్రీ బ్లిస్,
ఇవన్నీ డెమో పెట్టిరు, ఏమైనా కావాలంటే మనం తీసుకోవచ్చు. కాస్ట్ ఎన్ని గ్రామ్స్ పెట్టిరు. మస్తు వెరైటీస్ ఉన్నాయి. చూడండి ఈడ చూడండి చాక్లెట్లు ఈడవుతున్నాయి. కింద కాఫీ అది చాక్లెట్ బీన్స్ ఉన్నాయి. బాక్స్లో వేసి ఇస్తారు. ఇక్కడ ఏదైనా వెరైటీ సెలెక్ట్ చేసుకుంటే బాక్స్లో వేసి ఇస్తారు. చాక్లెట్ ఉన్నాం ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీలో. టేస్ట్ చేసి చూస్తే డైరీ మిల్క్ చాక్లెట్ లెక్కనే ఉంది. డైరీ మిల్క్ కూడా ఇడికనే ఉంటే అంతట్టుండు. ఇక్కడ షాపింగ్ మాల్ అలా గరం ఉంది, బయటకు వస్తే ఏసీ వేసినట్టుంది. ఇక్కడ క్యారెట్ కొన్నాము, రైట్ చెట్లు మా వాళ్ళు క్యారెట్ వీడియో తీసి నవ్వుతుర్రు. చెట్టు పైన కొత్తిమీర ఫ్రీ వచ్చిందంటారు. ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోయింది, క్లౌడ్స్ అడ్డం వచ్చేసినాయి.